అందరికీ నమస్తే. నేను మీ ఈశ్వరరావు దాసరి. ఫ్రెండ్స్, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సిఐఎస్ఎఫ్ ఫైర్ కానిస్టేబుల్ అండి. ఈ పోస్ట్ వచ్చేసరికి ఓన్లీ మేల్ క్యాండిడేట్లు మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్లకి నాట్ ఎలిజిబుల్ అండి. అది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్లు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. మనకి చాలా రోజుల తర్వాత, దాదాపుగా 3.5 సంవత్సరాల తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ కి సిఐఎస్ఎఫ్ ఫైర్ కానిస్టేబుల్ కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అంటే ఎగ్జామ్ ముందు పెడతారా, ఫిజికల్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని ఇస్తే మాత్రం లైక్ అయితే చేయండి. అయితే మనకి టోటల్ వేకెన్సీ వచ్చేసరికి 1130 పోస్టులు అయితే ఉన్నాయి. సో వీడియో లాస్ట్ లో కేటగిరీ వైజ్ గా మన ఆంధ్రప్రదేశ్ కి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే నెక్సస్ ఎఫెక్ట్ కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అది కూడా వివరిస్తాను. అలాగే తెలంగాణ కూడా వివరిస్తాను. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ టెస్ట్ అనేది ఎక్కడ ఉండబోతుందో కూడా మీకు చెప్తానండి. చూడండి, మనకి పోస్ట్ వచ్చేసరికి 1130 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. మనకి ఆన్లైన్ ప్రక్రియ అనేది 31/8/2024, అంటే ఈ మంత్ ఆగస్టు 31కి మీకు ఆన్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 30/9/2024, అంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 30 తేదీకి లాస్ట్ డేట్ గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 12th క్లాస్, అంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. ఇంతకు ముందు ఏంటంటే ఈ యొక్క సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫైర్ కి అయితే ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోయేదండి. ఇప్పుడు ఈ ఫైర్ డిపార్ట్మెంట్ అనేది కొంత సైన్స్ సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి, సో సైన్స్ సబ్జెక్ట్ అయితే యాడ్ చేశారండి. సో కాంపిటీషన్ అయితే కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఇంటర్ ఐటీఐ చేసిన వాళ్ళు మిగతా అందరూ కూడా అప్లై చేసేవారు. సో ఇప్పుడంటే పర్టికులర్ గా విత్ సైన్స్ సబ్జెక్ట్ అనేది ఉండాలి అని మెన్షన్ చేయడం వల్ల కొంత కాంపిటీషన్ అయితే తగ్గుతుంది. సో సైన్స్ సబ్జెక్ట్ వచ్చేసరికి మనకి ఇంటర్మీడియట్ లో ఏం కనిపిస్తుంది, ఎంపీసీ, మ్యాథ్స్ మినహాయించండి, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇది సైన్స్ సబ్జెక్ట్ కదండి. నెక్స్ట్ వచ్చేసరికి బైపీసీ, సో ఫిజిక్స్ కెమిస్ట్రీ, సో సైన్స్ సబ్జెక్ట్ అనేది ఇంత ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఎంపీసీ అండ్ బైపీసీ ఎవరైతే చదివి ఉన్నారో మీరైతే అప్లై చేసుకోండి. చాలా మంచి పోస్ట్ అండి. ఒక కానిస్టేబుల్ గా మీరు రిక్రూట్ అయితే నెక్స్ట్ ఒక మంచి ఆఫీసర్ గా, ఒక ఫైర్ ఆఫీసర్ గా బయటికి రిటైర్ అవుతారండి. చాలా మంచి పోస్టు. ప్రమోషన్ ఛానల్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మిగతా మన సిఐఎస్ఎఫ్ జనరల్ రూట్ పోల్చుకుంటే ప్రమోషన్ ఛానల్ ఒక 10 సంవత్సరాలకు వస్తే మనకి ఇందులో జాయిన్ అయిన వాళ్ళకి ఒక 7 years 8 years మనకి ప్రమోషన్ ఛానల్ అనేది త్వరగా వస్తుంది. సో ఈ యొక్క ఫైర్ కానిస్టేబుల్ కి అప్లికేషన్ పెట్టుకోవడానికి ముందుకైతే వెళ్ళండి. మంచి ఉద్యోగం అయితే మిస్ చేసుకోండి. సో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇదండి. ఇంటర్మీడియట్ లో సైన్స్ సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలండి. సో అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఎంపీసీ బైపీసీ ఉన్నారో వారైతే ఎలిజిబుల్. సో ఇక్కడ ఏజ్ లిమిట్ చూద్దామండి. 18 నుండి 23 సంవత్సరాల ఏజ్ అందరూ కూడా ఎలిజిబుల్ అండి. ఈ ఏజ్ వచ్చేసరికి జనరల్ ఏజ్ అండి. సో మనకి ఇది జనరల్ ఏజ్, 18 నుండి 23 సంవత్సరాలు జనరల్ ఏజ్. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి మనకి ఓబీసీకి 3 years ఉంటుంది, ఎస్టీకి 5 years అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. సో ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుందో వాళ్ళు చూసుకొని అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి ముందుకైతే వెళ్ళండి. ఇక్కడ ఫీజు వచ్చేసరికి 100 రూపాయలు ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే షెడ్యూల్ ట్రైబు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, షెడ్యూల్ క్యాస్ట్ వీళ్ళకైతే ఫీజు మినహాయింపు ఉంటుంది. 100 రూపాయల ఫీజు అనేది మీకు డిసైడ్ చేశారు. ఇప్పుడు సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ మనకి ఎస్ఎస్సి జీడీ వచ్చేసరికి మొదటగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. సో ఎగ్జామ్లు స్క్రూటినీ చేసి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి తర్వాత ఫిజికల్ టెస్ట్ కి పంపించేవారు. ఇక్కడ మన సిఐఎస్ఎఫ్ ఫైర్ వచ్చేసరికి మొదటగా మనకి
ఫిజికల్ అనేది కండక్ట్ చేస్తారండి. సో ఈ ఫిజికల్ లో చాలా మంది ఫిల్టర్ అయిపోతారు. మనకి పైకి ఏముంటుంది కదా, ఫిల్టర్ అయిపోయిన తర్వాత లాస్ట్ కి మనకి ఎగ్జామ్ అనేది పెడతారు. సో అది ఏ విధంగా ఉంటుందో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ సరికి మొదటగా మనకి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేస్తారు. మనకి ఫిజికల్ టెస్ట్ మొదటగా కండక్ట్ చేస్తారు. మొదటగా మనకి ఎగ్జామ్ అయితే ఉండదండి, మొదటగా మనకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. పిఎస్టి మీన్స్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. మనకి హైట్ వచ్చేసరికి 170 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. ఇక్కడ షెడ్యూల్ ట్రైబ్స్ కి మినహాయింపు ఉంటుంది. వాళ్ళు మినహాయించి మిగతా అందరూ కూడా 170 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాలి. హైట్ అనేది చాలా పర్టికులర్ గా చూస్తారు. చెస్ట్ విషయంలో అటు ఇటు అయినా పర్లేదు, కానీ ఇక్కడ హైట్ అనేది కంపల్సరీగా 170 హైట్ అనేది కంపల్సరీగా ఉండాలి. చెస్ట్ వచ్చేసరికి 80 సెంటీమీటర్ నార్మల్ ఉండాలి. 5 సెంటీమీటర్లు మనం బ్రీతింగ్ అయితే రావాలి. ఓవరాల్ గా 85 అయితే రావాలి. ఇది మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండి. మనకి మొదటగా రిక్రూట్మెంట్ లోకి స్టార్టింగ్ లో హైట్ చూస్తారు. హైట్ చూసిన తర్వాత మనకి రన్నింగ్ అనేది వదులుతారండి. సో ఇక్కడ షెడ్యూల్ ట్రైబ్కి వచ్చేసరికి హైట్ 162.5 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలి. చెస్ట్ వచ్చేసరికి 77 నార్మల్ ఉండాలి. 5 సెంటీమీటర్ బ్రీతింగ్ రావాలి. 82 అనేది ఓవరాల్ గా వచ్చి ఉండాలండి. సో మనకి ముందుగా హైట్ చూస్తారు, హైట్ బార్ చూస్తారు. హైట్ బార్ చూసిన తర్వాత 5 కిలోమీటర్ల రన్నింగ్ అనేది మనకి వదలడం జరుగుతుందండి. దాన్ని పిఈటి అంటండి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి. 5 కిలోమీటర్ల రన్నింగ్ అనేది మనకి ఈవెంట్ అనేది వదులుతారు. 24 నిమిషాల్లో మీరు ఈ యొక్క రన్నింగ్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ లో ఎటువంటి మెరిట్ మార్క్స్ అయితే ఉండవు. ఓన్లీ జస్ట్ క్వాలిఫై నేచర్ మాత్రమే. వారిచ్చిన టైంలో మీరు క్వాలిఫై అయిపోతే మీరు క్వాలిఫై అయిపోయినట్టే, ఎటువంటి మెరిట్ అనేది ఉండదండి. సో మనకి టెస్ట్ అనేది ఎక్కడ జరుగుతుంది? సో మన ఆంధ్రప్రదేశ్ వారికి అయితే, మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర సిఐఎస్ఎఫ్ యూనిట్ అనేది ఒకటి ఉందండి. సో ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం ఒక సెంటర్ ఉంది. అలాగే తెలంగాణ వచ్చేసరికి హకీంపేటలో ఒక సెంటర్ ఉంది. తర్వాత బిహెచ్ఎల్ దగ్గర సిఐఎస్ఎఫ్ యూనిట్ ఉందండి, గ్రూప్ ఆఫ్ సెంటర్. సో తెలంగాణలో 2 సెంటర్లు ఉన్నాయి, ఆంధ్రలో ఒక సెంటర్. సో ఈ 3 సెంటర్లో చాలా ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ అనేది జరుగుతుందండి. చాలా నీట్ గా చేస్తారండి. సిఐఎస్ఎఫ్ వాళ్ళైతే చాలా నీట్ గా, నిదానంగా, చాలా స్మూత్ గా ఉంటుందండి. సో ఎక్కడ కంగారు లేకుండా చాలా పద్ధతిగా చేస్తారండి. ఎందుకంటే విశాఖపట్నం అలాగే చేస్తారు, మన హకీంపేటలో అలాగే చేస్తారు. తర్వాత బిహెచ్ఎల్ కూడా చాలా నీట్ గా అయితే ఉంటుందండి ఫిజికల్ టెస్ట్. ఎక్కడ కంగారు లేకుండా చాలా జాగ్రత్త ఉంటుంది. సో ఫిజికల్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. సో అంటే ఎవరైతే హైట్ బారు అలాగే రన్నింగ్ చెస్ట్ అయిపోయిన తర్వాత మనకి వెయిట్ ఉంటుందండి. మన హైట్ తగ్గట్టు వెయిట్ అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఆ వెయిట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది. డాక్యుమెంట్ వచ్చేసరికి వారు ఇచ్చిన, అంటే మనం 10th క్లాస్ సర్టిఫికేట్ పట్టుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ అదే ఎంపీసీ ఆర్ బైపీసీ సర్టిఫికేట్ పట్టుకు వెళ్తాం. దాని తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ వచ్చేసరికి వారు ఇచ్చిన ఫార్మాట్ లో మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ వారికి, అలాగే ఓబీసీ వారు ఇచ్చిన సర్టిఫికేట్ ఫార్మాట్ లో మాత్రమే మీరు ఫిల్ చేసి సైన్ చేసుకొని మీరు తీసుకెళ్లవలసి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అక్కడ జరుగుతుంది. కొన్ని ఫొటోస్, అడ్మిట్ కార్డ్స్ అన్ని కూడా మీరు క్యారీ చేసుకోవాల్సి ఉంటుందండి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో మొదటి స్టేజ్ లో వచ్చేసరికి మనకి పిఎస్టి, పిఈటి, వెయిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకి మా ఫేజ్ 1 లో ఉంటుందండి. మొదటగా మనకి ఇది జరుగుతుంది. నెక్స్ట్ ఎవరైతే ఇవన్నీ క్వాలిఫై అవుతారో నెక్స్ట్ వాళ్ళకి వచ్చేసరికి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. 100 మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి గా డివైడ్ చేశారు. సో 100 మార్క్ ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదండి. కట్ ఆఫ్ వచ్చేసరికి 75 మార్కులు దాటే ఉంటుందండి 100 మార్కులకి. మైనస్ మార్కులు లేవు కదా, సో 70+ ఉంటుందండి. సో అది దృష్టి పెట్టుకొని ఫిజికల్ టెస్ట్ పాస్ అయిన తర్వాత స్టడీ మీద చాలా ఫోకస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. మనకి అర్థమైపోతుంది ఎంతమంది క్వాలిఫై అయ్యారో మీకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి మీరు స్టడీ అనేది ప్రిపేర్ చేస్తే జాబ్ అనేది కొట్టే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి? మొదటగా మనం ఆంధ్రప్రదేశ్ ని చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఎంటైర్ స్టేట్, నక్సల్స్ ఏరియా తర్వాత చెప్తాను. ఎంటైర్ స్టేట్ లో అదర్స్ వచ్చేసరికి 11 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 3 పోస్టులు ఉన్నాయి. షెడ్యూల్ క్యాస్ట్ వచ్చేసరికి 4 ఉన్నాయి. షెడ్యూల్ ట్రైబ్కి వచ్చేసరికి 2 ఉన్నాయి. ఓబీసీకి వచ్చేసరికి 7 ఉన్నాయండి.
ఓవరాల్ గా మనకి 27 పోస్టులు అనేది ఆంధ్రప్రదేశ్ లో ఎంటైర్ స్టేట్ లో మనకి పోస్టులు అనేది ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియా వచ్చేసరికి అదర్స్ లో 2 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ లో వచ్చేసరికి ఒక పోస్ట్ ఉంది, షెడ్యూల్ క్యాస్ట్ కి ఒక పోస్ట్ ఉంది, షెడ్యూల్ ట్రైబ్స్ కి ఎటువంటి పోస్టులు అయితే ఈ నక్సల్స్ ఎఫెక్ట్ ఏరియాలో లేదండి. ఓబీసీకి ఒక పోస్ట్ ఉందండి. ఓవరాల్ గా 5 పోస్టులు అనేది మనకి నక్సల్స్ ఎఫెక్ట్ ఏరియా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయండి. నెక్స్ట్ మనం తెలంగాణ చూద్దామండి. తెలంగాణకు వచ్చేసరికి ఎంటైర్ స్టేట్ వచ్చేసరికి అదర్స్ వచ్చేసరికి 8 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 2 పోస్టులు ఉన్నాయి, ఎస్సీకి షెడ్యూల్ క్యాస్ట్ వచ్చేసరికి 3 పోస్టులు ఉన్నాయి, షెడ్యూల్ ట్రైబ్స్ కి ఒకటి ఉందండి, ఓబీసీకి 5 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్ గా 19 పోస్టులు అయితే తెలంగాణలో ఎంటైర్ స్టేట్ లో ఉన్నాయండి. ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన నక్సల్స్ ఎఫెక్ట్ ఏరియా చూద్దామండి. ఇక్కడ అదర్స్ వచ్చేసరికి 2 పోస్టులు ఉన్నాయండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి ఒక పోస్ట్ ఉంది, షెడ్యూల్ క్యాస్ట్ వచ్చేసరికి 2 పోస్టులు ఉన్నాయి, ఎస్టీకి అయితే ఇక్కడ నక్సల్ సెపరేట్ ఏరియాలో లేవండి, తెలంగాణలో లేదు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా నక్సల్ సెపరేట్ ఏరియాలో షెడ్యూల్ ట్రైబ్స్ అయితే పోస్ట్ అయితే లేవండి. ఇక్కడ ఓబీసీకి వచ్చేసరికి 2 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్ గా 7 పోస్టులు ఉన్నాయి. ఆంధ్రతో పోల్చుకుంటే తెలంగాణ వచ్చేసరికి ఇక్కడ నక్సల్ సెపరేట్ ఏరియాలో 7 పోస్టులు ఉన్నాయి, 2 పోస్టులు ఎక్స్ట్రాగా ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ఈ కేటగిరీ వైజ్ గా పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులు అనేది మనకి ఇంక్రీజ్ అవ్వచ్చు, డిస్క్రీజ్ అవ్వచ్చు అండి, తరగచ్చు. సో మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఎవరైతే ఎంపీసీ సైన్స్ గ్రూప్ సబ్జెక్టులు ఉన్నవారు తప్పకుండా అప్లై చేసుకోండి. మంచి పోస్ట్ అనేది చాలా మంది వెయిట్ చేస్తుంటారు ఈ పోస్ట్ కోసం. ఇంతకు ముందు అయితే ఇంటర్మీడియట్ ఉండేది, సో కాంపిటీషన్ ఎక్కువగా ఉండేది. సో మనకి సైన్స్ గ్రూప్ పెట్టడం వల్ల సో కాంపిటీషన్ తగ్గుతుంది. సో ఎవరైతే బైపీసీ ఎంపీసీ స్టూడెంట్లు ఉన్నారో అప్లై చేసుకోండి. ఒక కానిస్టేబుల్ గా మీరు రిక్రూట్ అయితే మంచి పొజిషన్ లో రిటైర్ అయితే అవుతారండి. సో ఇదండి ఈ వీడియోలో. సో నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుంటే ప్లీజ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఈ వీడియోకి లైక్ అయితే చేయండి. అందరికీ థ్యాంక్స్ అండి.